హాయ్ అండి. ఈ వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ప్రీవియస్ వీడియోస్లో నేను హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూపించాను కదా. సేమ్ అలాగే హ్యాండ్కి కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పేపర్ అన్నది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫోర్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అంటే 4 లేయర్స్ లాగా పెడుతున్నాను. మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నాకు ఈ ఫ్రిల్ అన్నది సరిపోద్ది అనేసి సో నేను 4 లేయర్స్ పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు కట్ చేసుకున్నప్పుడే ఫ్రంట్ సైడ్ ఏంటి, బ్యాక్ సైడ్ ఏంటి అన్నది ముందుగా మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. అండ్ నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. అంటే అంబ్రిల్లా లాగా 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్స్ కింద సైడ్ అంతా నేను పీకో చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఫ్లేరీగా ఉంటుంది అండ్ హ్యాండ్ కూడా పిల్లలకి బాగుంటుంది. సో నేను ఇక్కడ మొత్తం 8 లేయర్స్ని కూడా నేను ఇలాగా కింద పీకో చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఇప్పుడు ఒక హ్యాండ్కి 4 లేయర్స్ అన్నట్టుగా కట్ చేసుకున్నాం కదా. ఆ 4 లేయర్స్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని పైన ఎటు కదలకుండా ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బాడీకి కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ చూసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా వేసుకున్నానో. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి ఖర్చుల కింద యూజ్ అవుతుంది ఆ ఫ్యాబ్రిక్ అన్నది. అక్కడక్కడ కొంచెం ఫోల్డింగ్స్ వస్తుంది. సో ఫోల్డ్ చేసుకొని మనం కరెక్ట్గా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి.